నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, వసంత పంచమి మరి ఈ రోజు ఒక విశిష్టత ఏంటి? ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో తెలియజేద్దాం. దీనికి శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఈ శ్రీ పంచమి అంటే శ్రీ అంటే సరస్వతీదేవి అని అర్థం చెప్పుకోవాలి. అక్కడ శుభప్రదమైనది అని. ఓకే. సరస్వతీదేవి యొక్క జయంతిగా దీని గురించి మనం చెప్పుకుంటాం. అందుకు వసంత పంచమి అని ఎందుకంటామంటే ఇంకా వసంత ఋతువు రాబోతోందని, రాబోయే వసంత ఋతువుకి స్వాగతం పలకడానికి చేసుకున్న ఏర్పాట్లేదు. వసంత ఋతువు తర్వాత వస్తోంది. ఇంకా మన లెక్క ప్రకారం 2 నెలల తర్వాత, ఉత్తర దేశీయుల లెక్క ప్రకారం ఒక 1.5 నెలల తర్వాత వస్తోంది వసంత ఋతువు. కాకపోతే వసంతం చైత్రంతో రావడానికన్నా ముందు లక్షణాలు ముందు కనపడతాయి కదా. దాని తాలూకు సూర్యోదయానికన్నా ముందు తూర్పు దిక్కు తెల్లబడ్డట్టు, వసంత ఋతువు రావడానికన్నా ముందే ఈ లక్షణాలు కనపడతాయి కనుక ఇది వసంత ఋతువుగా చెప్పబడుతూ ఉంటుంది అని. పైగా ఇంకొక కారణం కూడా చెప్తారు. రతీదేవి వసంతుడి సహాయంతో మన్మధుడిని పూజించింది అని, లేదా రతి మన్మధులు ఇద్దరూ వసంతుడిని పూజించారు అని. ఇలా రతి, మన్మధుడు, వసంతుడు ఈ ముగ్గురి యొక్క కలయికలో కనపడేటటువంటిది కనుక కూడా దీన్ని వసంత పంచమి అని, రతి మదన పంచమి అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. కానీ ఎక్కువగా వ్రతాలు, పూజలు లాంటివి చేసేవన్నీ కూడా శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి జన్మదినము అనేటటువంటి అర్థంలో చేయడం మనం చూస్తాం. ఓకే. బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి 5 రూపాలుగా ప్రకృతి శక్తులుగా ఆవిర్భవించినప్పుడు దాంట్లో ఆ ప్రధానమైన 5 ఒకటి సరస్వతి అని చెప్తారు. ఈ సరస్వతీదేవి ఆవిర్భవించిన తర్వాత ఆవిడందరూ అర్చించటం జరుగుతుంది. ఈ సరస్వతికి సర్వశుక్ల అని పేరు. అంటే పూర్తిగా తెల్లగా ఉంటుంది, అన్నీ తెల్ల. ఆవిడ కూర్చునే పద్మం తెల్లంది, కట్టుకునే వస్త్రాలు తెల్లనివి, ధరించే నగలు తెల్లనివి. ఇక్కడ శుక్ల అంటే తెలుపు అన్న దానికన్నా స్వచ్ఛమైన, నిర్మలమైన, శుభ్రమైన అని అర్థం చెప్పాల్సి ఉంటుంది. అట్లా ఉన్నటువంటి ఈవిడ్ని మొట్టమొదట దేవతలందరూ ఆరాధించారు. యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి ఋషులందరూ ఆరాధించారు. ఈవిడ యొక్క పూజా విధానం మనకి కాణ్వ శాఖలో కనపడుతుంది. ఋగ్వేదంలో ఉన్న కాణ్వ శాఖ పూజా విధానం ఉంది. సరస్వతిని పూజించటానికి షోడశోపచార పూజా విధానం అంటే 16 ఉపచారాలు, ధ్యాన, వాహనాది షోడశోపచారాలు. ఆ రకమైనటువంటి ఉపచారాలతో పాటుగా ఈవిడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, కవచము ఇలాంటివన్నీ కూడా మనకి అందులో కనపడతాయి. ఆ సరస్వతి అవతార ఘట్టం ఏదైతే ఉందో దాంట్లో మనకు కనపడుతూ ఉంటాయి. అందుకని సరస్వతి అంటే విద్యాధి దేవతగా పరిగణించబడుతుంది కనుక ఎవరికైతే విద్య బాగా కావాలనుకుంటారో వారందరూ ఈనాడు సరస్వతీదేవిని అర్చిస్తారు. మన దగ్గర కొంచెం తక్కువే కానీ ఈ మధ్య కాస్త కనపడుతోంది. కానీ బెంగాల్లో అయితే దీన్ని చాలా పెద్ద వేడుకగా చేసుకుంటారు. అక్కడ పైగా ఒక దీక్ష వహించామని చెప్పడానికి చిహ్నంగా తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానాదులన్నీ చేసిన తర్వాత పసుపు పచ్చని బట్టలు ధరిస్తారు ప్రతి ఒక్కరు. అసలు ఇంకా ఆ రోజు పాఠశాలలకి పసుపు పచ్చలు బట్టలు ధరించినటువంటి పిల్లలు మెడలో బంతిపూల దండలు వేసుకుని పెడతారు. మామూలుగా మనం బంతిపూలు పూజకి వాడం, కానీ ఉత్తర దేశంలో గమనిస్తే వాళ్ళు బంతిపూలు కూడా వాడుతూ ఉంటారు. మరి ఏమిటో తెలియదు అవేమిటో. అమ్మవారిని అర్చించటం కన్నా కూడా వీళ్ళు మెడలో వేసుకుని బంతిపూల దండలు పాఠశాలలోకి వెళ్ళి అక్కడ సరస్వతి పూజ చేసి పుస్తకాలు, కళాలు అన్నీ అక్కడ పెట్టి, అంటే కాగితాలు రాని రోజుల్లో తాటాకులు ఉండేవిగా, తాటాకులు గంటం అక్కడ పెట్టేవారు. ఇప్పుడు మనకి పుస్తకాలు, కళాలు. నేను అనుకోవడం ఇప్పుడైతే పుస్తకాలు, కళాలు కాదు పెట్టాల్సింది. ఇప్పుడు ఏం పెట్టాలి? ట్యాబ్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు ఇవన్నీ అక్కడ పెట్టంటే ఈనాడు వాటికి కూడా సెలవీయడం. అమ్మవారికి అమ్మవారి స్వరూపాలైనటువంటి అవన్నీ కూడా, దాన్ని కూడా మనం అమ్మవారి స్వరూపంగా అనుకుంటాం కదా. మా కాగితం కింద పడితే ఎవరైనా తొక్కితే అయ్యో సరస్వతిరా కళ్ళకద్దుకోమంటాం. అంటే సరస్వతి అంటే ఎక్కడో బొమ్మలో, విగ్రహంలో కాదు,
కింద పడిన కాగితంలో కూడా ఉందని చెప్పుకుంటాం కదా. మరి అట్లాగే మరి కంప్యూటర్లో చదువుకుంటూ ఉన్నప్పుడు దాన్ని కూడా దేవతా స్వరూపంగా భావించాలి కదా. సరస్వతి జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది, కనీసం జ్ఞానాన్ని ధరిస్తోంది. దానికి తెలివి ఉందో లేదో తెలియదు కానీ ధరించి మనకిస్తోంది. వాటన్నింటినీ అక్కడ పెట్టి పూజించి ఆనాడు వాటితో ఏమీ పనిచేయరు, చదవరు. పూజించినప్పుడు పని చేయమంటారేమిటి? అంచేత గౌరవప్రదంగా అట్లా చేయడం పద్ధతిగా ఉంది. మరి సరస్వతికి పూజ ఎలా చేయాలి? షోడశోపచార పూజా విధానం ఉందన్నాం కదా. ఆ విధానంలో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన పూజా విధానాన్ని అనుసరించినట్టయితే వీళ్ళేదో పసుపచ్చని బట్టలు కట్టుకున్నారు కానీ, అంటే పసుపులో ముంచి దీక్షా వస్త్రాలను ఉద్దేశం బెంగాల్లో వాళ్ళు. మనకి అందులో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిందైతే అమ్మవారికి తెలుపు ఇష్టం, తెల్లని పూలతో పూజించాలి, తెల్లని నివేదనలు చేయాలి. అంటే అరటిపండు, కొబ్బరికాయ అలాంటివి. సరే, ఎక్కడైనా సరే శక్తి తీవ్రంగా ఉత్పన్నమైనప్పుడు దాన్ని సమం చేయడానికి పానకం కావాలి కదా. పానకం, వడపప్పు, చలిమిడి ఇది ప్రధానం. చెరుకు గడలు, ఇంకా ఆయా ఋతువుల్లో దొరికేటటువంటి పళ్ళు, వాటిల్లో కూడా తెల్లగా ఉన్న వాటికి ప్రాధాన్యం. అరటిపండు తెల్లందే, అయితే ఎప్పుడన్నా కొన్ని పసుపచ్చగా ఉన్నా పైన లోపల తెల్లగానే ఉంటుంది. అలా తెల్లగా ఉండేటటువంటి పళ్ళు ఇవన్నీ కూడా సరస్వతీదేవికి నివేదన చేయాలి. చెరుకులు కూడా నివేదన చేస్తారు. చెరుకు తీయదనానికి ప్రధానం కదా అది. అయ్యాక వండింది పెట్టాలన్నారే మీరు, ఆ వండింది పెట్టేటప్పుడు దధ్యోదనం పెడితే పెట్టచ్చేమో కానీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వంట ఏది అంటే పరమాన్నం, పాయసాన్నం. ఎలాగా? పాయసం, క్షీరాన్నం, ఇన్ని రకాలు. పరమాన్నం అంటే శ్రేష్టమైంది ఏదన్నా కావచ్చు. మరి క్షీరాన్నం అంటే ఈ క్షీరం కూడా ఏ క్షీరం కావాలి? ఆవు పాలు. తర్వాత అందులో వేయాల్సింది బెల్లం తప్ప పంచదార కాదు, పంచదార వాడకూడదు. అది ఆవు పాలు, బియ్యాన్ని ఆవు పాలలో ఉడకబెట్టి దానిలో బెల్లం వేసి మిగిలినటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ వేయచ్చు. ఇవి ప్రధానం. మిగిలిన పెట్టకూడదానికి అది ఇవి ప్రధానం. మిగిలినవి చక్కగా మిగిలినటువంటి వంటలన్నీ చెయ్యండి. కూరలు, పప్పు, పులుసు కూడా చేసిన నివేదన పెట్టండి, వద్దనంటల్లా. ప్రధానంగా పెట్టాల్సింది మాత్రం ఈ ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, బెల్లం వేసి చేసినటువంటి పరమాన్నం. ఇలా నివేదన చేసినట్టయితే అమ్మవారికి సంతృప్తి కలుగుతుంది. అందుకని ఏం చేస్తారు, ఈనాడు సరస్వతీదేవికి సంబంధించింది గనక విద్యాభ్యాసం ప్రారంభిస్తారు చాలా మంది. పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం అన్నది. సరే, నేను విద్యాభ్యాసం అని వాడాను ప్రత్యేకం, పిల్లలకైతే అక్షరాభ్యాసం. మరి విద్యాభ్యాసం అని ఎందుకు వాడాను అంటే, మీరు నేను ఏదన్నా కొత్త పుస్తకం చదవాలనుకున్నాం, ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం, ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నాం. ఇప్పుడు మన డిగ్రీలు మనకున్నాయి, స్కూల్కి వెళ్ళి చదివేటటువంటి అవసరము లేదు, వయస్సు కాదు, ఊహ లేదు. కానీ నేను వేరే సబ్జెక్ట్ ఒకటి నేర్చుకోవాలనుకున్నాను, నా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రోజు మొదలు పెడితే చాలా బాగా సాగుతుంది. అందుకని విద్యారంభం, విద్యని ప్రారంభించటం అన్నది మొదలు పెడితే చాలా బాగుంటుంది అని, దానికి ప్రధానమైందని. అమ్మవారికి సంబంధించిన కవచానికి సర్వ విజయమో ఏదో ఉంది పేరు. అంటే సమస్తాన్ని గెలవచ్చు. ఎవరికైతే నోట్లో నాలుగుందో, 4 అక్షం మొక్కలు వచ్చో, బుర్ర పనిచేస్తుందో, పనిచేసిన బుర్రని నాలుకతో ఉచ్చరించి ఆలోచనని బయటికి పెట్టగలరు, వాళ్ళు ప్రపంచాన్నంతా గెలుస్తారు కదమ్మా. మరి మీకులాగా నాకులా కాదు, కనుక అటువంటిది శ్రీ పంచమి. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాంతాల్లో కూడా కొద్ది సంవత్సరాలుగా ఈ శ్రీ పంచమిని చాలా వేడుకగా చేస్తున్నారు. చాలా ఆలయాల్లో ఈనాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయడం. ఎవరైనా కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలి అంటే, నేను ఎందుకో థీసిస్ రాస్తున్నాను పిహెచ్డి కంటే, ఈ రోజు మొదలు పెడితే చటక్కున అయిపోతుంది. సూపర్. అలాగే చాలా మంచిదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. శుభం తల్లి.